గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై డియరెస్ట్ ఫ్రెండ్స్. మీకు అందరికీ ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వినండి. ఆ, అది బయటకు వెళ్ళొద్దు, స్కిప్ చేయొద్దు. దయచేసి ఆద్యంతం నేను చెప్పే మాటలు మీరు వింటారని ఆశపడుతున్నాను. లోకంలో చాలామంది చాలా విధాలుగా ప్రజెంట్ డిఫరెంట్ టైప్స్లో జీవిస్తున్నారు. రకరకాల జీవన విధానాల్లో ఉన్నారు. అయితే కొంతమంది ఇది ఇటీవలే నేను రీసెంట్గా జరిగింది. ఒక తల్లి కట్ట ఇద్దరు పిల్లలు అన్నీ బాగానే ఉన్నారట, అన్నీ ఉన్నాయట వాళ్ళకి. కానీ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటో తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే, వాళ్ళకి తేల్చింది ఒకటే, వాళ్ళకి లోన్లీనెస్. అంటే లోన్లీనెస్ కూడా మరణానికి దారితీస్తుందని ఆ విషయం తెలిసింది. అయితే ఇప్పుడు 100కి కనీసం ఒక 60-70 మంది దగ్గరగా పైకి సంతోషంగా ఉంటారు, కానీ లోపల విచారంతో ఉంటారండి. వారికి అన్నీ ఉంటాయి, దేవుడు అన్నీ ఇస్తాడు. అయినా సరే ఏదో వెలితి ఎక్కడో వాళ్ళకి లోటు అన్నది ఉంటూ ఉంటుంది, లేవరకం ఉంటుంది, ఇలాగ ఒంటరితనం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ పుస్తకం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఆ పుస్తకం ఇది అని చెప్పలేను, కానీ ఆ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. అది మొట్టమొదటి ప్రింట్ అయిన పుస్తకం అండి. ఎక్కువ మంది చదువుతున్న పుస్తకం అట. దాన్ని చాలామంది ఇదేంట్లే అని పక్కకు పెట్టేస్తారు. కానీ అది చెరుకుగడ పైకి చూస్తాక ఎలా ఉంటుంది, అది మింగితే ఆ జ్యూసు కారి మనకి ఎంత జ్యూస్ లోపల నమిలి కోల్ది ఆ జ్యూసు మనకి ఆ టేస్ట్నెస్ ఇస్తుంది. అది అట్లాగే ఈ పుస్తకం ఆద్యాంతం చదివితే కానీ అది చబరాంకం, అది దాని యొక్క వాల్యూ, దానికి ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు అనమాట అండి. ఆ బుక్ కావలిస్తే తర్వాత అది మనకి ఇహలోకంలోని ప్రతి సమస్యకి పరిష్కారం దాంట్లో ఉంటుందండి. ఏ సమస్యతో మనం అయితే బాధపడుతున్నామో దానికి పరిష్కారం అక్కడ ఆ బుక్లో దొరుకుతుందండి. ఇంకా చెప్పాలంటే మన ఆధ్యాత్మిక స్థితి, మన యొక్క పరిస్థితి, మనం ఎక్కడ పుట్టాము, ఎప్పుడు మళ్ళీ చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాము, చనిపోయే వరకు మనం ఇక్కడ భూమి మీద ఎలా ఉంటాము, ఈ అన్నిటికి కూడా సమాధానం ఆ బుక్లో దొరుకుతుంది. చాలామంది ఏంటంటే చాలా విలువ లేకుండా సంతేనే అని అనుకుంటారు. కానీ మీరు దయచేసి నా మనవి ఆలకించి అసలు ప్రయత్నం చేయండి. అసలు ప్రయత్నం చేస్తే ఎంతోమంది ఆ బుక్లో ఉన్నటువంటి లోపాలను పట్టుకుని ఆ బుక్ని విమర్శించాలన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఆ బైబిల్ చదవటం మొదలుపెట్టారు. అయితే అది ఆఖరికి దాంట్లో మారిపోయి వాళ్ళ జీవితాలు మార్చుకుని ఆశీర్వాదకరంగా మారిపోయారన్నమాట. వాటిలో కవితలు ఉన్నాయి, వాటిలో గ్రంథాలు ఉన్నాయి, వాటిలో రాబోయే కాలం విషయం ఉన్నది, సామెతలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, ప్రొవెబ్స్ ఉన్నాయి, మరి ప్రవచనాలు ఉన్నాయి. ఎంతోమంది రాసినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, లైఫ్ హిస్టరీస్ ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి, జరగబోయే వాటి గురించి రాసిన జ్యోతిష శాస్త్రం ఉన్నది, భూగోళ శాస్త్రం ఉన్నది. అసలు ఆ నక్షత్రాలు రాసులు ఎలా పుట్టినాయి, దాని చొప్పున ఎలా ఉంటుంది అన్నది ఉన్నది. భూమి ఎలా పుట్టింది, ఆ భూమి అంతం ఎలా జరుగుతుంది అన్న రాసి ఉన్నది. ఎంత మంచి పుస్తకాన్ని మీరందరూ కూడా చదివి ప్రయత్నం చేయండి. మొట్టమొదటగా దాన్ని చదవటం వల్ల మనకి ఏంటంటే మనలో ఉన్న అలజడి పోతుంది, మనలో మనశ్శాంతి దొరుకుతుంది. తర్వాత మనకున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. తర్వాత మనకి ఈ జీవితం ముగిసిన తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం కూడా దొరుకుతుంది. ఈ రోజుల్లో వాటిని విమర్శిస్తారు, చాలామంది విమర్శిస్తారు, ఏదేదో అంటారు. కానీ వాటి అస్సలు ఏంటి ఎవరో చెప్పారు,
వాళ్ళు ఇలాగ అన్నారు కాబట్టి ఇది తక్కువ వాళ్ళు అది, లేకపోతే ఆ పుస్తకం విలువ లేదు, ఈ పుస్తకానికి అది లేదు అని అనకాకండి. అందులో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ముత్యాలు లాంటివి అనమాట. అవన్నీ చదువుతూ ఉంటాయి, అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి చదువుతూ ఉంటాయి. మన జీవితం ఎటుపోతుంది, మన జీవితానికి సార్థకత, మనకి జవాబు దొరుకుతుంది. ఎంతోమందికి తోడు లేక, మనశ్శాంతి లేక, మాట్లాడేవాళ్ళు లేక, కొంతమందికి డబ్బులు ఉన్నాయి కానీ వచ్చి ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఉండరు. కొంతమందికి అన్నీ ఉన్నాయి, ఆహారం తినడానికి ఆహారం ఉండదు. కొంతమందికి ఎంతో బాధలో ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు, పలకరించే దిక్కు ఉండదు, హాస్పిటల్ తీసుకెళ్ళే ఇది ఉండదు. ఇలాంటి జీవితాలు నలిగిపోతున్నారు అనమాట. సమస్యలు, ఇంట్లో మన భార్యాభర్తల మధ్యన సమస్యలు, కుమార్తెలు సరిగ్గా లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా వాటికి ఒకే ఒక్క చక్కటి పరిష్కారం ఆ బుక్కు. అది కనుక మీకు కావాలితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి, నాకు రాయండి. నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, మీకు కావాలితే వేసుకోండి. 9347571256. దయచేసి మర్చిపోవద్దు, మరొకసారి చెప్తున్నాను, 9347571256. ఇంతసేపు ఓపికగా నా యొక్క ఆ మాటలన్నీ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కంటిన్యూ చేసి మీరు పొందినటువంటి బ్లెస్సింగ్స్ కానీ, మీరు పొందిన ఆశీర్వాదాలు కానీ నాతో పంచుకోండి. ఉంటా.